హాయ్ అండి. సాటర్డే స్పెషల్ అయిన సాంబార్ అండ్ ఆలూ ఫ్రై ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ పెట్టేటప్పుడు కందిపప్పుని ఫస్ట్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వీలైనంత వరకు 1 అవర్, లేదు అనుకుంటే 30 మినిట్స్ అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పుని ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటో తెలుసా? పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ జీర్ణశక్తి సులభం అవుతుంది. ఈ శరీరానికి సరిపడా పోషకాలు పప్పు నుంచి పుష్కలంగా లభిస్తాయి. సాంబార్కి కావలసిన పప్పుని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నారు కదా, దాన్ని వీలైతే నార్మల్గా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పట్టుకొని దానికి మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమే. పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు సాంబార్కి కావాల్సిన కొన్ని కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం, సరేనా? పప్పు ఉడికిపోయిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని పోపుకి కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా బాగా వేగిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా దాంట్లో వేసుకొని 50% వేగేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. కూరగాయలు అడుగు పట్టకుండా అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండండి. 30% వరకు ఉడికిన తర్వాత దాంట్లో మీకు సరిపడా కారం వేసుకొని ఆ కారం కూరగాయలు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవి మొత్తం ఒక 50% వరకు ఉడికేంత వరకు కూడా దీన్ని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. కారం వాసన రాకుండా కూరగాయలు కారం బాగా ఉడికిన తర్వాత మీరు ముందే ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి ఈ కూరగాయల్లో వేసుకోవాలి. ఆ పప్పు దాంట్లో వేసిన తర్వాత నీట్గా కలిసేంత వరకు పప్పుని కూరగాయలని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళు దీంట్లో వేసుకోవాలి. మీకు సరిపడేంత వాటర్ మొత్తాన్ని ఇప్పుడే సాంబార్లో వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయకండి, సాంబార్ టేస్ట్ అస్సలు బాగోదు. మీరు వేసుకున్న పప్పు కూరగాయలు క్వాంటిటీని బట్టే వాటర్ పులుపు మొత్తం సరిపడా వేసుకోవాలి. సాంబార్ బాగా మరుగుతున్న టైంలోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ మీకు కారం ఇంకా పడుతుంది అనుకుంటే కారం కొంచెం ఎక్కువగా వేయకూడదు, లైట్గా ఒక చిటికెడు సాంబార్ మసాలా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి మొత్తం బాగా మరిగేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకొని దాంట్లో చివరిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే మీ ఇష్టం వేసుకొని ఒకే 2 మినిట్స్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ. సాంబార్ని మరీ పలుచగా అస్సలు పెట్టకండి. మీరు వేసిన పప్పు కూరగాయల క్వాంటిటీకి సరిపడగా పెట్టుకుంటేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సాంబార్తో పర్ఫెక్ట్ జోడిగా ఆలూ ఫ్రై చేసుకుందాం, వచ్చేయండి. ఆలూ ఫ్రైకి బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, మాడిపోకుండా చూసుకోండి. ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం మసాలా పౌడర్ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అడుగు పట్టకుండా మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు దీంట్లో వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ మసాలా ఇవి మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ప్రతిదీ చూసుకోవాలి, తర్వాత వేసుకోవడానికి అవ్వదు. దానిపై మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అడుగు పట్టేసిన మాడి పట్టేసిన టేస్ట్ అస్సలు బాగోదు. సో నీట్గా అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా లో ఫ్లేమ్లో ఉంటూ 10 to 15 మినిట్స్ ఉంచితే ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై కుక్ అయిపోతుంది. సో సింపుల్ అండ్ టేస్టీగా ఆలూ ఫ్రై అండ్ సాంబార్ చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.